వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మాస్టర్ ప్రవీణ్ పగడాల విజయవాడలోని రామర్పాడు రింగు దగ్గర అలసిపోయి 3 గంటల పాటు ఆయన ఇక్కడ ఉన్నటువంటి పార్కులో కూర్చున్నారు. ఆ టైంలో అతనికి మాస్టర్ పగడాల ప్రవీణ్కి టీ ఇచ్చినటువంటి నాగార్జున ప్రస్తుతం మనతో ఉన్నారు. నాగార్జున్తో మాట్లాడదాం. అసలు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ రోజు మీడియా ముందు ఆ రోజు ఏం జరిగిందని మాట్లాడిన తర్వాత కొంతమంది క్రిస్టియన్ సంఘాల వాళ్ళు వచ్చి అసలు నువ్వు ఎలా గుర్తుపడతావు, ఆయనకి టీ ఎలా ఇచ్చావు, మాస్క్ తీయకోకుండా టీ ఎలా తాగి ఇలా రకరకాల ప్రశ్నలు ఆయన సంధించారు. ప్రస్తుతం నాగార్జున్ ఉన్నారు. నాగార్జున్ ఉన్నారు, మాట్లాడదాం. నాగార్జున్, నువ్వు ఆ రోజు ప్రవీణ్ పగడాలకి టీ ఇచ్చానని చెప్తున్నావు. ఆ రోజు ఆయన ఇక్కడ 3 గంటలు స్పెండ్ చేశారని చెప్తున్నావు. కానీ తర్వాత చాలామంది క్రిస్టియన్ సంఘాలు వచ్చినప్పుడు నువ్వు ఆయన మాస్క్ తీశాడని, మాస్క్ తీయలేదని, టీ తాగేటప్పుడు మాత్రం మాస్క్ ఇలా రకరకాలుగా చెప్పావని చాలామంది మాట్లాడుతున్నారు. అసలు ఆయన ప్రవీణ్ పగడాలే కాదు, నువ్వు చెప్పింది అబద్ధం అని చెప్తున్నారు. సార్, ఆయన ఎస్ఐ గారు సుబ్బారావు గారు తీసుకొచ్చారు సార్. ఆయన పర్టికులర్గా క్లారిటీగా నేనేం అనలేదు. ఎస్ఐ గారు తీసుకొచ్చి ఇక్కడ టీ తాగించినప్పుడు మాస్క్ తీసి ఫేస్ కడుక్కున్నారు. వాటర్ ఇచ్చాను, తర్వాత టీ ఇచ్చాను. టీ ఇచ్చినప్పుడు తాగేటప్పుడు లెఫ్ట్లో ఇలా తిరిగినప్పుడు మీసాలు ఏం లేవు. అది ఫుల్ క్లారిటీ ఇచ్చినాక ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత పిలిచాడు. ఎస్ఐ గారు రారా బాబు అంటే అప్పుడు వెళ్ళాను. ఆ బుల్లెట్ అర్థం ఊడిపోయింది. బిగించేటప్పుడు మాత్రమే ఆయన నా పక్కన కూర్చున్నాడు. ఒక 18 మినిట్స్ అక్కడ కూర్చున్నాడు. ఎంట్రన్స్లో కూర్చున్నప్పుడు కట్టిన దారం ఉంటుంది ఆ బుల్లెట్ బండికి. ఒకసారి చెక్ చేయమని కూడా ఇంతకుముందు న్యూస్లో చెప్పాను ఆల్రెడీ. అప్పుడు మాత్రమే ఆయన్ని గుర్తుపట్టగలిగాను. 28వ తారీఖు పోలీస్ ఎంక్వైరీలు వచ్చినాక అడిగినారు, ఇలా జరిగిందంట కదా, ఎస్ఐ గారు వచ్చారు కదా. అప్పుడు చెప్తే అవును సార్ ఇలా జరిగింది, ఎస్ఐ గారు తీసుకొచ్చారు, టీ నీళ్ళు ఇచ్చాను. అప్పుడు మాత్రం యూట్యూబ్లో చూసినా గుర్తుపట్టాను అని చెప్పాను. అవునా అని చెప్పేసి అన్నారు. ఫుల్ క్లారిటీ ఆయనైనా అని అడిగితే నేను తెలియదు సార్, నీరసంగా వచ్చారు, ఒక సైడ్ మాత్రం మీసాలు గడ్డాలు లేవు. అప్పుడు చూశాను, ఎస్ఐ గారు పిలిస్తే నేను వచ్చాను, ఆ బుల్లెట్ బండికి కట్టాను, అంతే. అంతమించి నాకేం తెలియదు సార్. ఆయన ఒక కస్టమర్గా ట్రీట్ చేస్తా కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయితే నేను ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ చూస్తాను. ఒక కస్టమర్ని ఎలా చూస్తాను సార్? ఒక కస్టమర్ వచ్చాడు, టీ తాగి వెళ్తారు, అలాగే భావిస్తాను. కానీ ఇందులో 100 మంది కస్టమర్లు వస్తారు, నేను ఎలా ఆయన్ని గుర్తుపెట్టుకుంటా 100 మందిని? కాదు కదా, అంటే ఇప్పుడు నువ్వు ఆయన ఖచ్చితంగా ప్రవీణ్ పగడాలని ఇప్పటికీ చెప్తారా? నేను ఎలా చెప్తాను సార్? ఒకసారి చూశాను సార్, చూశాను యూట్యూబ్లో చూసినాక ఆ బుల్లెట్ బండి చూసి గుర్తుపట్టాను. అంతేగాని ఆయనే క్లారిటీ అని నేను చెప్పలేను. బుల్లెట్ బండి చూసి ఆ గడ్డం మీసాలు ఏమి లేవు, మాస్క్ కింద కనుక్కొని ఫేస్ కడుక్కున్నాడు, అంతే. అంటే చాలామంది ఏమంటున్నారంటే అసలు ప్రవీణ్ పగడాల ఇక్కడికి ఆయన కాదు, ఆయన రూపంలో ఎవరో డూపుని పెట్టారని చాలామంది మాట్లాడుకున్నారు. నువ్వు ఇప్పుడు అంటే చాలా వీడియోలు చూసావు కదా, ఆయన చనిపోయిన తర్వాత బయటకు వచ్చిన వీడియోలు చూసావు కదా. ఇప్పుడు ఆ వీడియోలో ఉంది నిజమైన ప్రవీణ్ పగడాలేనా సార్? అది పోలీస్ ఎంక్వైరీలో అందరికీ బయటపడుతుంది. దానికోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే యూట్యూబ్లో చాలా ఇలా పెట్టారు. డబల్ రూపం ఆయనదే కదా, అంటే మీసాలు గడ్డలు లేవు సార్. ఉన్నాడు, నేను అంత క్లారిటీగా కాదు. టీ ఇచ్చాను, టీ 2 సిప్పులు తాగి అక్కడికి వెళ్ళిపోయారు సార్. అంత క్లారిటీగా నేను ఎలా చెప్తాను సార్? కాదు, ఇంకోటి క్రిస్టియన్ సంఘాలు మొన్న నీతో ఏదో వాగ్వాదం చేసి అంటే నువ్వు అసలు టీ ఎలా ఇచ్చావు, ఆయన టీ తాగాడు, లేకపోతే ఇలా రకరకాలుగా అడిగారు. ఏం జరిగింది ఆ రోజు నీ మీద గొడవ? గొడవ ఏం జరగలేదు సార్. అడిగారు, అందరూ వచ్చి అడిగారు. అదేవిధంగా న్యూస్లో అన్ని విధాలుగా చెప్పింది ఇంకొకలాగా రాశారు. అదంతా అబద్ధాలు. న్యూస్ వాళ్ళు ఎట్టబడితే అలా రాశారు. నేను చెప్పినట్టుగా చెప్తున్నా. ఒక 35 మినిట్స్ మాత్రం ఇక్కడ ఉన్నారు, అదే క్లారిటీ. ఇక్కడికి వచ్చి టీ తాగారు, అక్కడికి వెళ్ళి కూర్చున్నారు, మేము బుల్లెట్ బండికి కట్టాము, అదే సార్ చూసింది. ఆయన మాస్క్ తీశారు, ఫేస్ కడుక్కున్నారు, టీ తాగారు, ఇంకంతే నేను చూసింది. మీసాలు గడ్డలు ఏం లేవు. ఓకే, మీతో ఏమన్నా మాట్లాడడం కానీ? ఎస్ఐ గారితో మాట్లాడారు, నాతో ఏం మాట్లాడారు. ఆయన ఎంక్వైరీ అడిగారు, ఎక్కడికి వెళ్ళాలి, మీరు నీరసంగా ఉన్నారంటే రాజమండ్రి వెళ్ళాలని చెప్పేసి ఇలా వెళ్ళిపోయారండి, అంతే. ఓకే, అంటే నీకేమన్నా ఇప్పుడు ఆయన చాలా వీడియోలు బయటకు వచ్చినాయి కదా, ఆయన మందు కొనుగోలు చేసినట్టు, కొన్ని కేసర్లో బండి మీద పడిపోయారు, రెండోది అక్కడ జగ్గేపేట దగ్గర కూడా బండి మీద పడిపోయిన వీడియోలు బయటకు వచ్చినాయి కదా. ఆ రోజు నువ్వు ఆయన చూసిన సందర్భంగా ఆయనలో ఏమన్నా మందు తీసుకున్నట్టు కానీ ఏమన్నా తోలడం కానీ అలాంటివి ఏమన్నా? 200% ఏం లేదండి. నీరసంగా ఉన్న ఎండకు వస్తే నీరసంగా ఎలా ఉంటామో అలా వచ్చారు. మందు తాగుంటే ఎస్ఐ గారు పట్టుకొని స్టేషన్కి తీసుకెళ్తారు కదా ముందు ఫస్ట్. మరి మందు తాగలేదు, నీరసంగా ఉన్నాడని వాటర్ ఇచ్చారు, టీ ఇచ్చారు, తాగేసి వెళ్ళారు. నీరసంగా ఉన్నాడు, మందు తాగినట్టుగా 200% లేదండి. ఓకే, అంటే చాలా మంది ఇదే అడుగుతున్నారు. ఒకవేళ మందు తాగితే పోలీసులకి తెలిసిపోద్ది, తెలిసినప్పుడు వాళ్ళు ఆపుతారు, మందు తాగిన వాళ్ళు డ్రైవ్ చేయని అంటున్నారు. అది వాస్తవేనా? అది మీకు తెలిసిందే కదా, అందరికీ తెలిసిందే. మరి తాగిలేరండి. నా దగ్గరకు వచ్చినప్పుడు తాగి అసలు లేరు, నీరసంగా ఉన్నారు, ఏం రాలేదు, స్మెల్ ఏం లేదు, ఎటువంటి స్మెల్ లేదు. తర్వాత వెళ్ళిపోయారు, ఆయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోయారు. ఇన్నో హోటల్ తీసుకోమని ఎస్ఐ గారు చెప్పాము, మేము చెప్పాము, అర్జెంట్గా వెళ్ళాలని చెప్పి వెళ్ళిపోయారండి.
అర్జెంట్కి వెళ్ళాలని ఆయన చెప్పాడు. ఎస్ఐ గారితో మాట్లాడారు, నేను అక్కడ కడుతున్నాను, దారం కడుతున్నాను. ఓకే. అంటే ఇప్పుడు నీ మీద కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. నువ్వు చెప్పిందంత అబద్ధం. అంటే ఒక వ్యూహాత్మకంగా కావాలని ఎవరో వ్యక్తిని తీసుకొచ్చి ఇదంతా నడిపిస్తున్నారు. అసలు ప్రవీణ్ పగడాల ఇక్కడ కూర్చోలేదని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అవి చూశాను, నేనేదో డబ్బులు తీసుకుని ఏదో పోలీసు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడని చెప్పి చాలా న్యూస్లో ఇచ్చారు, కామెంట్లు పెట్టారు. అది మొత్తం పచ్చి అబద్ధం. ఉన్నది ఉన్నట్టుగా జరిగినట్టుగా నేను చెప్పాను. అదే లాస్ట్ వీడియోలో కూడా, యూట్యూబ్ వీడియోలో కూడా తీశాను. ఇలా జరిగిందని క్లారిటీగా చూపించాను. ఇంకా ప్రూఫ్ కావాలంటే ఆ సీసీ కెమెరా అంతా రికార్డ్ అవుతుంది. అక్కడ 4 సీసీ కెమెరాలు, ఆడ 4 సీసీ కెమెరాలు ఉన్నాయి, 8 సీసీ కెమెరాలు రికార్డ్ అవుతుంది. ఇంకొకటి, నేను కట్టిన బుల్లెట్ బండికి దారం ఉంటుంది, 2 పక్కల తెగి ఉన్నా సరే గట్టిగా ఉంటుంది. అది 100% చెక్ చేయండి. అప్పుడు నేను చెప్పింది అబద్ధం అని నిజమని మీకే తెలుస్తుంది. అంతే. ఇప్పుడు నువ్వు మీడియా ముందుకు వచ్చి ఇవన్నీ చెప్పిన తర్వాత నీటిని ఎవరన్నా బెదిరించడం కానీ ఏమన్నా చేశారా? నీకు ఏమైనా ఫోన్ కాల్స్ కానీ అలాంటివి? ఏం లేదండి, అలాంటిది ఏం లేదు. పోలీసు వాళ్ళు నెంబర్లు ఇచ్చారు, ఏమైనా ఇబ్బందిగా ఉంటే మాకు ఫోన్ చేయని చెప్పేసి మాచవరం సిఏ గారు వాళ్ళు సంథింగ్ ఇక్కడ సిఏ గారు అందరూ నెంబర్లు ఇచ్చారు. ఎటువంటి ప్రాబ్లం లేదండి, ఎవరు నన్ను బెదిరించడం అదేం లేదు. అంటే చాలా మంది మాట్లాడుకున్నది ఏంటంటే ప్రవీణ్ పగడాల మద్యం సేవించి బండి అలా తోలాడు, అందుకే ఆయన 2-3 చోట్ల పడిపోయాడు అనేది చాలా మంది ఆ వీడియోలో చూసిన దాన్ని బట్టి మాట్లాడుతున్నారు. కానీ నువ్వు ఒక విషయం చెప్తున్నావు, ఆయన అలాంటి మద్యం సేవించలేదని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నావు. లేదు, తీసుకుని అయితే లేదు, నీరసంగా ఉన్నాడు. ఇక్కడికైతే కావాలంటే ఎస్ఐ గారిని కూడా అడగండి, మద్యం తీసుకుని అయితే లేరండి, నీరసంగా ఉన్నారు. అవి కట్టాము, అక్కడ కూర్చున్నాడు 18 మినిట్స్ 15 మినిట్స్ కూర్చున్నాడు, తర్వాత బండి ఎక్కి స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. అంటే ఇంకొక డౌట్, ఆయనకి కేసర్లో ఆయన చేతికి గాయమైంది, గాయమైతే అక్కడ ఉన్నటువంటి లోకల్ నేషనల్ హైవేకి సంబంధించిన వైద్యు అక్కడ స్టాఫ్ ఆయనకి ట్రీట్మెంట్ చేశాము, ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడని చెప్తున్నారు. మీరు ఆయన ఒంటి మీద గాయాలు ఆ రోజు ఏమైనా గమనించారా? ఏం లేదు, లెఫ్ట్ సైడ్కి ఇక్కడ ఎర్రమట్టి ఉంటుంది, కాలుకి కూడా లెఫ్ట్కి ఎర్రమట్టి ఉంటుంది, అంతేనండి. ఎటువంటి దెబ్బ ఏం లేదు, అసలు దెబ్బ ఏం లేదు. ఒక సైడ్ అద్దం పగిలి ఉంది, ఒక సైడ్ నార్మల్గా ఉంది. కళ్ళజోడా? చూడు, అంతేనండి. అంటే కుడి చేతికి ఎక్కడ గాయం? దెబ్బలు ఏం లేవు. ఎర్రమట్టి ఉంటుంది కదా ఇక్కడ, ఆ ఎర్రమట్టి మాత్రం తగిలి ఉంది. ఎటువంటి దెబ్బ లేదు, ఏం స్క్రాచ్ ఏం లేదు. ముఖం మీద కూడా ఎలాంటి గాయాలు? ఏ గాయం లేదండి అసలు. గాయం ఉంటే మాకు కనపడదు కదా, మొహం కడుకునేటప్పుడు గడ్డంకి తీసాడు, ఇంతవరకు తీసాడు, మొత్తం కనపడుతుంది కదా. గాయాలైతే ఏం లేవు, అక్కడ కూర్చున్నప్పుడు కూడా ఏం లేవు. ఎక్కేసి నార్మల్గా ఎక్కాడు, నీరసంగా ఉన్నాడు, ఎక్కాడు, 2 సార్లు స్టార్ట్ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇది గాయాలంటే గాయాలు నందిగామ కేసర్ టోల్గేట్ వద్ద మోచేతికి గాయం అవడం అక్కడ సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ చేశామని చెప్తున్నారు. కానీ ఇక్కడ విజయవాడ అక్కడి నుంచి దాదాపు 40 నిమిషాల్లో ఆయన ఇక్కడికి రామరపాడు చేరుకున్న తర్వాత ఆయన ఒంటి మీద కానీ చేతి మీద కానీ ఎక్కడ గాయాలు లేవు. చేతికి మీద కొంత షర్ట్కి రబీష్ కలర్ అయిందని చెప్తున్నారు, దుమ్ము అయిందని మాత్రమే చెప్తున్నారు. ఎక్కడ గాయాలు లేవనేది ఇక్కడ రామరపాడు దగ్గర ఆయనకి టీ అందించినటువంటి నాగార్జున చెప్తున్నారు. యాక్చువల్గా ఇతను మొన్న మాట్లాడిన రోజు అప్పటి వరకు ప్రవీణ్ పగడాల ఎల్బీ నగర్లోనో లేకపోతే జగ్గేపేట అడ్ రోడ్డు కేసర్ వద్ద పడిపోయిన వీడియోలు బయటికి రాకముందు నేను మాట్లాడాడు. అయితే ఆయన మద్యం సేవించాడు, మద్యం షాపులోకి వెళ్ళి మద్యాన్ని కొనుగోలు చేశాడని వీడియోలు బయటికి రావడంతో ఇప్పుడు మద్యం తాగి ఆయన డ్రైవ్ చేశాడనే వాదన పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో ఆ వ్యక్తి అంటే ప్రవీణ్ పగడాల దాదాపు ఇక్కడ 3 గంటలు స్పెండ్ చేశాడని, విజయవాడలో స్పెండ్ చేశాడు, రామరపాడు దగ్గర దాదాపు 40 నిమిషాల వరకు ఉన్నాడని చెప్తున్నారు. ఆ టైంలో ఎలాంటి మద్యం ఆనవాళ్ళు తాను గమనించలేదని నాగార్జున చెప్తున్నాడు. ఎలాంటి స్మెల్ కూడా ఆయన వద్ద రాలేదు, నేను టీ ఇచ్చాను, ఆయన తాగారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి సుబ్బారావుతో ఏఎస్ఐ సుబ్బారావుతో ఆయన మాట్లాడారు, నాతో ఏం మాట్లాడలేదు, ఆయన ఇన్నోటల్లో రెస్ట్ తీసుకోమని చెప్పాం, కానీ నాకు అర్జెంట్ పని ఉంది వెళ్ళిపోయాడని మాత్రం చెబుతున్నారు. కానీ మద్యం ఆనవాళ్ళు తను ఎక్కడా గుర్తించలేదు, ఆయన ఫేస్లో కూడా అలాంటి ఆనవాళ్ళు తను గమనించలేదని నాగార్జున చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఆ వాహనాన్ని నడిపింది ప్రవీణ్ పగడాలా కాదా అనేది పోలీసులు నిర్ధారించబోతూ ఉన్నారు. రెండోది ఆయన ఆనవాళ్లతో సేమ్ ఆయన వంటి బైకే మొత్తం కూడా ఆయనే ప్రవీణ్ పగడాల, ఆయన మద్యం సేవించాడు, అనేక ప్రాంతాల్లో మద్యం కొనుగోలు చేశాడనే సీసీ ఫుటేజ్ వచ్చింది. కానీ ఆయనకు సంబంధించిన బంధువులు కానీ అందరూ కూడా ఆయన కాదు అని చెబుతున్నారు. ఆ సీసీ ఫుటేజ్ వచ్చిన ఆ వ్యక్తి అసలు ప్రవీణ్ పగడాలే కాదు, హైట్ కానీ లేకపోతే ఆయన ఉన్న పొట్ట కానీ అవన్నీ కూడా ఆయనకి సంబంధం లేవని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దగ్గరగా చూసి ఆయనతో దాదాపు 45 నిమిషాలు స్పెండ్ చేసినట్టు నాగార్జున మాత్రం మద్యం ఆనవాళ్ళు మాత్రం తాను గమనించలేదని చెప్తున్నారు. మరి ఇది కూడా కీలకంగా మారే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే సీసీ ఫుటేజ్లో మా పగడాల ప్రవీణ్ లాగా ఉన్నటువంటి వ్యక్తి మద్యం షాపుకు వెళ్ళడం, అక్కడ మద్యం కొనుగోలు చేయడం, మద్యాన్ని సేవించినట్టు అన్న బండి తోలేటప్పుడు కొంత తోలడం కానీ ఇవన్నీ ఆనవాళ్ళు కనబడుతున్న నేపథ్యంలో ఇప్పుడు నాగార్జున మాత్రం అందుకు భిన్నంగా
అతని దగ్గర ఎలాంటి ఆనవాళ్ళని గమనించలేదని చెబుతున్న నేపథ్యంలో మరి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేయబోతున్నారు, పోలీసులు ఈ అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్తారనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.